చెప్పాలండి. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలం స్థానిక కామిపేట గ్రామంలో మనం ఉన్నాము. ఇక్కడ ఉక్కుంపేట నుండి కామిపేటకు గతంలో రోడ్డు అంటే కొన్ని దశాబ్దాల నుండి రోడ్డు మార్గం ఉన్నా సరే ఇక్కడ తారు రోడ్ లేక ఇక్కడ గిరిజనులు చాలా ఇబ్బందులు పడేవారు. ఎట్టకేలకు వీళ్ళకి తారు రోడ్ వచ్చింది, కానీ ఇది వేసిన కొద్ది రోజులకే ఇక్కడ ఇది మరమ్మతులు గురైంది. మరి ఈ రహదారి మార్గం వేసి ఎన్ని రోజులైంది అనేది, అంటే వెంటనే ఇక్కడ మరమ్మతులు గురైంది కదా, దీనికి గల కారణాలు ఏంటనేది ఇప్పుడు గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ రహదారి మార్గం వేసి ఎన్ని రోజులు అయింది సార్? 4 నెలలు అయిందండి. ఈ 4 నెలలకే మరి మరమ్మతులు గురైంది కదా, ఇప్పుడు చూడండి గోతులు పడ్డాయి కదా, దీనిపై మీరు ఏమంటారు? కాంట్రాక్ట్ సరిగా వేయలేదు, అంటే నాణ్యత లేకుండా అంగళం కూడాను పూర్తి చేయలేదండి. దాన్ని బట్టి త్వరగా పాడైపోయింది. దాన్ని ఎవరు పట్టించుకునేవారు కనిపించలేదు. అలా కాదు సార్, ఇప్పుడు మీరు ఇంచుమించు చాలా పోరాటాలు అయితే చేశారు కదా? పోరాటం చేసామండి. అంటే మా రోడ్డు ఉక్కుంపేట నుంచి ఇప్పుడు కామిపేట దాకా పూర్తిగా పాడైపోయింది. గొయ్యలు గుంతలతో ఇప్పుడు ఆటోలు తిరగడానికి కూడాను ఇబ్బందిగా ఉంది, ఖాళీ బట్టలు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అలాగే ఇప్పుడు ఒకవేళ హాస్పిటల్కి తీసుకెళ్తే గర్భిణీ స్త్రీలు ఇలాంటి వాళ్ళకి కూడాను చాలా ఇబ్బందిగా ఉంది అనేసి ఎన్నెల బట్టు పోరాడక కష్టానికి వేశారు. కానీ నాణ్యత లేకుండా వేసేయడం వల్ల ఇలా మొత్తం గుంతలు పడిపోయిందండి. మరి దీని గురించి అధికారులు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మళ్ళీ దాని గురించి ఏదైనా పట్టింపు చేసుకొని మళ్ళీ వెంటనే తక్షణమే ఈ రోడ్ మళ్ళీ రిపేర్ చేయించుకోవచ్చు. అంటే ఇప్పుడు నాణ్యత లోపం అని మీరు అంటున్నారా? నాణ్యత లోపం అండి. స్థానికుల కథనం ప్రకారము మేము ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేస్తే ఈ రహదారి మార్గం ఎట్టకేలకు మంజూరైందండి. కానీ మేము ఇక్కడ మంజూరైంది కానీ మాకు ఆదిలోనే అంతమయ్యేలాగా మా ఆశలన్నీ కూడా అడియాసల్లా మారాయని చెప్పిన వాళ్ళు బాధపడుతున్నారు. దానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఏసీ కొద్ది నెలల్లోనే రహదారి మార్గం మనం చూస్తున్నాము. ఇక్కడ వేసిన దగ్గర నుంచి చాలా ఇంచుమించు 1 కిలోమీటర్ దూరంలో మొత్తం సైడ్లు అన్నీ కూడా పోయాయి. ఇక్కడైతే మాత్రం గోతులుగా కూడా ఏర్పడ్డాయని చెప్పిన వాళ్ళు చెబుతున్నారు. చెప్పడం కాదు, మనకు నేరుగా కనిపిస్తుంది కూడా. దీనికి గల కారణం ఏంటంటే కాంట్రాక్ట్ లోపం వల్ల జరిగిందని చెప్పిన వాళ్ళు అంటున్నారు. నిజంగా ఇది మాత్రం అంటే కాంట్రాక్ట్ లోపం అనే చెప్పాలి. ఎందుకంటే వేసిన కొద్ది నెలల్లో పోవడం అనేది ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయము. ఇంకో విషయం ఏంటంటే జిల్లాకి ఆమడ దూరంలో ఉన్న ఈ నిర్మాణాలు ఇలా చేపట్టారంటే మారుమూల ప్రాంతాల పరిస్థితి ఏంటనేది కూడా అర్థం కావడం లేదు. ఏదేమైనప్పటికీ మాత్రం ఉక్కుంపేట నుంచి ఇక్కడ కామిపేట మార్గానికి ఇక్కడ కొద్ది కిలోమీటర్లు ఏంటంటే తీగలవలస పంచాయతీ నుండి ఇక్కడ వరకు వేసిన రహదారి మార్గం అయితే నాణ్యత లోపం అనేది మనకు నేరుగా కనిపిస్తుంది. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే దీనిపై దృష్టి సారించి ఈ సమస్యపై దృష్టి సారించి ఇంత నాణ్యతా లోపంగా వేసిన కాంట్రాక్టుపై చర్యలు తీసుకొని ఇది మళ్ళీ ఈ రహదారి మార్గం ఎక్కడైతే గుంతలు పడిందో అవన్నీ కప్పి మరమ్మతులు చేయాలని చెప్పిన వారు కోరుతున్నారు. నిజంగా సంబంధిత అధికారులు కానీ దీనిపై దృష్టి సారించకపోతే మాత్రం వీళ్ళు జిల్లా అధికారులు కూడా తెలియజేసే పరిస్థితి నేడు నెలకొన్నది. మరి సంబంధిత అధికారులు పట్టించుకుంటారా లేక గాలి వదిలేస్తారా అనేది మనం వేచి చూడాల్సింది.